ఈరోజు క్రిస్టియన్ సోదరులు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. రేపు త్వరలోనే జనవరి 1 కూడా ప్రపంచం అంతా జరుపుకోబోతుంది. ఆ తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత రంజాన్, ఇలా అందరి పండుగలు కూడా లైన్గా వస్తాయి. అందరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, యూదుల వరకు చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన సంతతి. ప్రవక్త అబ్రహాం గారి ఫ్యామిలీకి చెందిన సంతతి వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరిది కూడా ఒకటే కుటుంబం. కాబట్టి మనందరం కూడా కుటుంబ సభ్యులం. ఇంకా లోతుగా వెళ్తే కనుక మన గ్రంథాలని చదివితే ఈ ప్రపంచం అంతా కూడా ఆది దంపతుల ద్వారానే మొత్తం సంతానం రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏ మతం వారైనా ఎవరైనా సరే అందరూ కూడా ఆది దంపతుల ద్వారా రావడం జరిగిందని చెప్తారు. ఇటు క్రిస్టియన్లేమో ఆదం అండ్ హవ్వ అంటారు, ముస్లిమ్స్ ఆదం और హవ్వ అంటారు, అలాగే ఆది దంపతులు అని చెప్పి మన హిందూ సోదరులు అంటారు. అంటే ఇటు చూసినా కూడా మనందరం కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్. కాబట్టి మానవత్వంతో ఉండాలి అనేది ఏ మతమైనా చెప్తుంది. కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. మనల్ని విడగొట్టే వాళ్ళు కానీ కులాలు, మతాలు, ఇలాగా ప్రాంతాలుగా కాకుండా మానవత్వమే ముఖ్యంగా ఉండి అందరూ కూడా శాంతియుతంగా ఉండాలి. ఈ సందర్భంగా నేను అర్థం చేసుకున్న నా భావాన్ని మీతో పంచుకుంటున్నాను. నేను ఐఎం మహమ్మద్, న్యాయవాది, విశాఖపట్నం.